Geriatrics, study of old people. By the way, I'm Professor Shekhar. ఈ జెరియాట్రిక్స్ని ఫస్ట్ చాయిస్గా ఎంచుకుంది ఎంతమంది? ఓన్లీ 2. ఓ మై గాడ్. సి జెరియాట్రిక్స్ అంటే వయసు అయిన పెద్దవాళ్ళపై ఫోకస్. దే గోయింగ్ టు బి యువర్ పేషెంట్స్, రైట్? మిమ్మల్ని చూస్తుంటే మిగతా కోర్సులన్నీ ఫిల్ అయిపోయి వేరే చాయిస్ లేక ఇందులో జాయిన్ అయినట్టున్నారు మీరు. వై? వాట్స్ ద ప్రాబ్లం? కెన్ ఎనీవన్ టెల్ మీ? యా, అందమైన అమ్మాయిలు ట్రీట్ చేస్తే కిక్ ఉంటుంది కానీ ముసలోళ్ళు డీల్ చేయడంలో ఫన్ ఏముంది సార్? రొమాంటిక్ వ్యూ, ఇంట్రెస్టింగ్. ఇంకా సార్, యా, వాళ్ళ దగ్గర ఒక లాంటి స్మెల్ వస్తుంది సార్. కనీసం డియోస్ పర్ఫ్యూమ్స్ కూడా వాడరు. ఎందుకు కదా? ఇంకా మా నాన్నమేంటో సార్ చెప్పిన విషయమే పదే పదే చెప్తుంది. అయితే నువ్వు ఒకసారి మా అమ్మని కలవాలి. చెప్పడమే కాదు, చెప్పింది చేసేవరకు వదలదు. తన పేరు బేబక్క. ఇక్కడే మన కాలేజీలోనే క్యాంటీన్ రన్ చేస్తుంది. 70 years ఆటం బాంబ్. బీ కేర్ఫుల్. ఇంకా ఏజ్ అయ్యాక వాళ్ళకి వినపడకపోయినా ఏదో మాకు చెవుడున్నట్టు గట్టి గట్టిగా అరుస్తారు సార్. చాదస్తం. మీరు నస్ అన్నా, స్మెల్ అన్నా, చేదస్తం అన్నా వాళ్ళు మీ వయసుకి అయితే రాలేరు. చచ్చినట్టు మనమే వాళ్ళ వయసుకి వెళ్ళాలి. ఇది ఫిక్స్. కాబట్టి మీరు ఫిక్స్ అయిపోండి. ఆ వయసులో 100 అనుకున్నాను నేను కూడా. జిక్కి జానకి అంత పెద్ద సింగర్ని అయిపోయి సావిత్రికి జమునికి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా. ఏమైంది? మైదా పిండి పిసుక్కుంటున్నా. ఒరే చంటిగా వింటున్నావా? మొదలెట్టాడు పొద్దున్న. ఏటదే? హారతి బేబీ. అరగంట నుంచి కొడుతున్నావు. ఏమొచ్చింది? పుణ్యం వచ్చింది. ఏది చూపెట్రా. పుణ్యం ఎలా చూపిస్తాం? 20 రూపాయలు కొబ్బరికాయ, 5 రూపాయలు అగరబత్తి, 3 రూపాయలు కర్పూరం ఇవన్నీ పెట్టిన పెట్టుబడి కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీకు కనిపించదే? కాకెత్తుకుపోయిందా? అయ్యో అయ్యో, ఏంటా మాటలు? లెంపలేసుకో. దేవుణ్ణి అలా అంటాం మహాపాపం. ఆడు నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే. దేవుడా ఆడి బూడుదా. అవ్వా, తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు, లేదా నీ చెప్పు తీసుకుని కొట్టు, అంతేగాని. ఏమైంది? అయ్యో కొత్త చెప్పులు. కొత్త చెప్పులు కొనుక్కుని 10 ఏళ్ళు అవ్వలేదు. పట్టుకో. నీకు సిగ్గుంటే వచ్చే జన్మలోనైనా చెప్పుగా పుట్టకు. ఒకవేళ పుట్టినా మా బేబీ కాలు కింద ఉండకు. ఏడ్చా వెలగివో బావా. వచ్చింది మరదలు. ఏంటత్తా చెప్పులు తగ్గిపోయినట్టున్నాయి? అయ్యో పాపం, పిన్నేసులు పెట్టుకుంటున్నావా? నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా విజ్జిబాబుకి చెప్పేదానిగా. నాకు బూట్లు పంపినప్పుడే నీకు 2 జతలు పడేసేవాడు కొరియర్లో. బావా ఎలా ఉన్నాయి చూడు. ముసలాడు డప్పు కొడితే ముసలద్దు రంకేసిందని బాగానే వయ్యారాలు పోతున్నాయి సులోచన. అది ఇప్పుడు ఏమందని? పోంది బావా. పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్త. మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి మాలాంటి వాళ్ళు లెక్క చెయ్యం, కొత్తే కొనుక్కుంటాం. మీ శేఖరం పాపం టీచర్ జాబ్ కదా, మొహా అంటే 25,000 ఉంటుందేమో జీతం. అందులోనే అన్ని చూసుకోవాలి. నీ కొడుకు అమెరికాకి ఎగేసుకెళ్ళి చేసేది కూడా ఈ హోటల్ పనే. 4 డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు. పోన్లేరా చంటి, నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. దీని కొడుక్కి నాకు చదువు అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ పెసరట్లు వేసుకుంటుంటే ఆడక్కడ పిజ్జాలు బొజ్జాలని దిబ్బరొట్లు వేసుకుంటున్నాడు. అది కాదే, నీ కొడుకు అమెరికా వెళ్ళిన కొత్తలో టాయిలెట్లు అవి కడిగేవాడంట కదా, ఇంకా అది చేస్తున్నాడా మానేశాడా? బేబీ, దాని నోట్లు నోరెందుకు పెడతావు? పర్లేదులే బావా. బేబత్తకి హ్యాండ్స్ లో రూపాయి లేకపోయినా బాడీలో కొలెస్ట్రాల్కేం తక్కువ లేదని తెలిసిందేగా. నేను వెళ్తాను, షాపింగ్స్కి వెళ్ళాలి. ఆ మాలికి అతని మీద వేసుకోవడం ఎందుకో, మళ్ళీ నడుము ఇరిగిందని ఏడ్డం ఎందుకు? పడింది దాని వల్ల కాదు బేబీ, నీ వల్ల. నా వల్ల పడలేదురా, దాని వల్ల పడకుండా కాపాడతాను. సంటి, ఆ ఫోటో సుబ్బారెడ్డిదేనా? ఆవిరి కుడుగులా ఉండేవాడు. ఎలా పోయాడంట? గుండెపోటు. అయినా ఈ ఫోటో ఏంట్రా ఇంత అద్దానంగా ఉంది? పాపం వాళ్ళ దగ్గర అదే ఉండుంటుంది బేబీ. థూ, పోయాక ప్రేతకల శవంలో ఉండాలి కానీ ఫోటోలో కాదు. పీనాస్ సచ్చినోడు. సరైన ఫోటో దిగుంటే ఇలాంటప్పుడు పేపర్లు వేసుకోవడానికి ఎంత కళగా ఉంటుందో. పోయాక ఏ ఫోటో అయితే ఏంటి బేబీ, మనం ఏమన్నా చూస్తామా సస్తామా?
ఒరే సంటిగా మన అర్జెంటుగా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా 4 ఫోటోలు దిగాలరా. నేను ముందు పోయాననుకో, నువ్వు మంచి పట్టం కట్టించు. నువ్వు పోయావనుకో, నేను కట్టించి పెడతాలే. భలే చెప్పావే. ఎక్కడ బాలాదూర్ తిరిగి వస్తున్నావే అనసూయ? పార్లర్కి వెళ్ళొస్తున్నా. ఓయబ్బో, నువ్వు దాచిన కట్నం డబ్బులు సగం దీని మొహానికి పేడ రాసుకోవడానికి సరిపోతుందిరా. మనసు మంచిగా ఉంటే మొహం కళకళగా ఉంటది, కడుపులో కుళ్ళుంటే మాడు మొహలాగే ఉంటది. కాస్త నవ్వడం నేర్చుకోవే అనసూయ. ఇదిగా మంచినీళ్ళు తెస్తాను, మందులు వేసుకుంది. ఎక్కడ పడ్డావు? అంటే అది సులో ఈ ముసల్దే తగిలించేసి ఉంటది దెబ్బ. రాకాసులో నోరేసుకొని పడిపోద్ది మళ్ళీ ఏమన్నా అంటేని. బేబీని ఎందుకమ్మా అంటావు? నన్ను ఆవిడ తిట్టినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటావు. నేను ఒక్క మాట అంటే చాలు, కూతురు నన్ను కూడా చూడకుండా ఆవిడకే సపోర్ట్ చేస్తా మాట్లాడతావు. అసలు సిగ్గులేదు అసలు నీకు. మాకు కాదే, నీకు లేదు సిగ్గు. బయటేసి 20 ఏళ్ళయి, ఒంటి మీదకి 34 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి పిటకలు ఏమి లేకుండా ఇంకా మీ బాబు మీద పడి సిగ్గు లేకుండా తింటున్నా. ఇగో మందేసుకో. పోన్లే బేబీ, చిన్నపిల్ల. ఇదా పెళ్లి చేస్తే 10 పిల్లలు నిన్నట్టు 10 మంది పిల్లల్ని అయినా నాకెందుకులే. రేపు వస్తావా క్యాంటీన్కి? చిన్నదెబ్బగా వస్తాలే బేబీ. సర్లే, నేను అన్న మాటలకి ఇది ఎలాగో రాత్రి నీకు తిండేటది కానీ చపాతి కూర పంపిస్తాను, తిను. ఏయ్ మీ నాన్న జాగ్రత్త. వసేయ్ 9 గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి, మర్చిపోకు. మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు, ఈ ముసల్దానికి రాదేటో. అమ్మ నన్నేనేదో కూసావు. సంటి, నీకు ఇష్టమని వేసనకాయలు కొని తెచ్చాను, ఇక్కడ ఎడుతున్నానే. ఏ గుమ్మడికాయ ఇప్పుడు తిట్టుకోయే. పాముచోలు ముసల్దానికి. బేబీనేమే అనకే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. దాని మాట కాదు, ప్రేమ చూడు. రోజు చూస్తున్నావు, వేరుశెనక్కాయలు తింటే నీకు ఎలర్జీ అని కూడా తెలియని ఆవిడ ఫ్రెండ్ మళ్ళీ నీకు. అది అంతకంటే ఎక్కువేనే నాకు. అవును, ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తుంది? బేబీ బేబీ బేబీ. నాన్న చొక్కా సరిగ్గేసుకెళ్ళు. తెలుసులేవే. బా బేబీ వస్తున్నాను నేను. బేబీ బేబీ, ప్రతి దానికి బేబీ. మా ఇద్దరు ముసల్ది. మీ గ్రూప్ పేరేంటి? కెప్రిషియో. గాయ్స్ ఎవ్రీబడి లిజన్. మీ పేరు 3 టైమ్స్ పిలుస్తాం. 1 మినిట్లో మీ పెర్ఫార్మెన్స్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. ఏమైంది? నో రిప్లై. ఎక్కడ్రా? సరే ముందైతే రిజిస్టర్ చేసుకుందాం, ఆ తర్వాత చూద్దాం. ఇవాళ టైంకి రావాలి కదరా. ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు? So far 2 groups, sir. What? Vikram, you've been trying since 2 weeks and you brought only 2 groups? What's going on? సబ్ మ్యూజికల్ షోస్ ప్రతి ఛానల్ ఉన్నాయి సార్. మన అన్నిటికంటే డిఫరెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాం సార్. మనకు కావాల్సిన ఒరిజినల్ కంపోజర్స్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ సార్. దొరికిన వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవడం అంటే అందరిలో అయిపోతాం సార్ మనం. I admire your passion. But at the end of the day, this is a business. TRPs లేకపోతే నేనేం చేయలేను. I am also answerable to somebody upstairs. But sir, no, I'm giving you 4 weeks time. ఈ లోపు నువ్వు ఆ TRP రేటింగ్ మార్చే టాలెంట్ తీసుకురాగలిగితే పర్లేదు. If not, send in your resignation. Ready boys? Yeah, ready. 3. Are you okay? Yeah, I'm fine. Shalini. అమ్మకి ఏమైంది? వెళ్ళి చూడు ఒకసారి. ఫుల్గా తాగేసుకుంటే ఇంకేమవుద్ది? Shalini, are you okay? Shalini? And excuse me. Get out. Get off the stage. Sir, please, sir. Take them out. Please. Sir, please, sir. No. This is not working. టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చుల ముందు ఉన్నారు. వెతకడంలో మనమే తప్పు చేస్తున్నాం. We need to think out of the box. 1 year నుంచి ట్రై చేస్తున్నా దీనికోసం. నీ వల్ల మొత్తం దొబ్బింది. చైల్డ్హుడ్ ఎందుకైతే సీన్ చేస్తున్నావు? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్. I just have a bad hangover now. That's it. లైటా చిల్లా ఒక ట్యూన్ కంపోజ్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? హలో, ఎంత చెత్త ట్యూన్ కంపోజ్ చేసావో తెలుసా నీకు? నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ బ్యాండ్ ఉంది. రిహర్సల్ కి ప్లేస్ లేదు. మా డాడీ ప్లేస్ ఇప్పించాను నీకు. పోన్లే అని నేను ఫేవర్స్ చేస్తే ఎవరికి కావాలి నీ బాడీ ఫేవర్? ఎలా యూజ్లెస్.
ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే? రేయ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు. నువ్వు ముయ్. నన్ను కూడా అదే అనరా. నేను కూడా అడగడం మానేస్తాను. బా నిజం చెప్తున్నామా? ఇంకెలా చెప్తే చదువుకుంటావురా? 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా? ఆడే ఆలోచించక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆడు సరస్వతి పుత్రుడు, నా అలాగే. చదువు ఏదోకైనా కష్టపడితే వస్తుంది. సంగీతం పుట్టుకతో రావాలి. ట్యూషన్ మాస్టర్ 3ఓసారి వచ్చి వెళ్ళారత్తయ్య. పోతే పొమ్మన ఎవడు వచ్చి నా మనోడిని ఉద్ధరించక్కర్లేదు. బోల్డ్ చదివించాగా దాన్ని. రోజంతా ఆ ఫోన్ చెవికి తగిలించుకుని తిరుగుతూ ఉంటది. ఏ లాభం? ఓయ్ ముసలి, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నచ్చే జాబ్ వస్తే నేనే పోతా. ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైనా తప్పుద్ది. నీది నా మొహమేనే సుప్పనాతి. ఎహే, ఇదిగో పిల్లల్ని కనేసి పారేయడం కాదు, ఎలా పెంచాలో నేర్చుకో. లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు. నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కానీ పని చూసుకో బేబీ. నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ. అయితే అవనే నా మనవడిని అంటే ఊరుకుంటానండి. డార్లింగ్, అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా, వదిలే. అవును గాని ఆ పాటల పోటీకి వెళ్ళేవి ఏమైంది? ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది. నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు. నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ. ఇదా ఈ 5,000 తీసుకెళ్ళి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా, కొనుక్కో. అమేజింగ్ కాదు, అమేజాన్. బ్యాగ్ టచ్ తాత, నాన్నమ్మ అమేజింగ్. నాన్నమ్మ, రేపు మా బ్యాండ్ షో ఉంది. ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి. అమ్మకి తెలిస్తే మళ్ళీ అరుస్తుంది. నీకెందుకు, నేనున్నానుగా. లవ్ యూ మై క్రేజీ గ్రానీ. చూడరా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళ అమ్మ. ఈడు నా గుట్టు 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 బంగారం గుడ్డు. నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు. వాడికి 5,000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు. చెడగొడుతున్నావు కదూ. ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడు రమ్మంటుందని మనకెందుకురా సోకులు. ఆడంటే వయసులో ఉన్నాడు, అందగాడు, గొప్ప పాటగాడు. నీ మనవడు కదా. నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడా. మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడిందని ఈ పులుసుకి. అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ. కొంచెం కదా. చేపల పులుసులో అడ్డవేరే మసాలాలు ఏదంటే ఏనవే నువ్వు. చక్కగా అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు. ఏం పిల్లవు నువ్వు. ఇదిగా చింతపండు పులుసు అంటే అక్కడే ఉంది. ఓయ్, ముందే ముక్కలతో పాటు మగ్గెడితేనే పులుసు రుచి ఉంటుంది. ఈ ఇదిలో కుక్క మెరిగిద్ది, ఇంట్లో అత్త వాగద్ది, దీని లెక్కేంటని ఈనవు కదా నువ్వు. ఇదిగా జరుగును, నేను చూసుకుంటా. పోట్లకి శుభ్రం లేదు, పాడు లేదు.